ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం. అదేంటిదంటే ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్. ఫైనల్లీ ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైతే రీల్స్ తీస్తారో వాళ్ళకి పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఫైనల్లీ అండ్ మానిటైజేషన్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఇంతకుముందు అప్డేట్ లేకుండే. సో మానిటైజేషన్ అప్డేట్ ఇట్లా అంటుండే. సో అన్న చాలా వీడియోస్ చేశాను నేను మానిటైజేషన్ అప్డేట్ గురించి అయితే. సో చాలా క్రియేటర్స్ నన్ను ఏం అడిగారంటే పార్ట్ 2 వీడియో చేయన్న, పార్ట్ 2 వీడియో చేయని అడిగారు కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో మానిటైజేషన్ కావడానికి 4000 వాచ్ టైం కావాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి మానిటైజేషన్ కావడానికి. అండ్ ఏదైతే క్రైటీరియా ఉందో యూట్యూబ్ కి, సో అది మనకు 4000 వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. అండ్ షార్ట్స్ కి 10 మిలియన్ వ్యూస్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఫుల్ మానిటైజేషన్ కి, ఆప్ మానిటైజేషన్ కి 3 మిలియన్ వ్యూస్ కావాలి అండ్ 3000 వాచ్ టైం కావాలి. అంటే ఆప్ మానిటైజేషన్ అయిపోతుంది. అప్పుడు మనకు ఏదైతే మనం ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తామో ఆ ట్యాగ్ చేసింది మనకు రెవెన్యూ అయితే జనరేట్ అయితే అనమాట ఆప్ మానిటైజేషన్ కి. సో ఇప్పుడు మనకు ఫుల్ మానిటైజేషన్ కి సో పూర్తిగా మనకు 4000 వాచ్ టైం కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలన్నమాట. దానికి అట్లా క్రైటీరియా ఉంది అనమాట. ఇప్పుడు మనకు ఇన్‌స్టాగ్రామ్ అప్డేట్ ఏం తీసుకొచ్చింది అంటే ఫుల్ మానిటైజేషన్ తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు ఎవరైతే రీల్స్ తీస్తారో వాళ్ళకి మాత్రం చాలా చాలా బిగ్ గుడ్ న్యూస్ అనమాట. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లో మానిటైజేషన్ ఎవరెవరికి వచ్చింది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అందరికీ రాలేదు మానిటైజేషన్ అప్డేట్, ఎవరెవరికి వచ్చింది మానిటైజేషన్ అప్డేట్ అనేది ఈ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో ఇంకొక షరతు ఉంది. ఏంటిదంటే మనకు యూట్యూబ్ లో ఏదైతే యాడ్ వస్తుందో, మనకు మానిటైజేషన్ అయిన తర్వాత ఏదైతే యాడ్ వస్తుందో అలా మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది యూట్యూబ్ లో. సో ఇప్పుడు మనకు ఇన్‌స్టాగ్రామ్ లో యాడ్ వస్తుంది అంటే యాడ్ రాదు. సో అక్కడ నుండి మనకు ఏదైతే యాడ్ నుండి రెవెన్యూ వస్తుంది అంటే అలా రాదు. మనకి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ నుండి ఎలా వస్తుంది అంటే ఏదైతే స్పాన్సర్షిప్ చేస్తామో ఆ స్పాన్సర్ ద్వారా మనకు రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఇప్పుడు ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ తీస్తారో వాళ్ళకి చాలా చాలా బిగ్ గుడ్ న్యూస్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు రీల్స్ తీస్తారు, ఒక 2000 3000 వ్యూస్ వస్తాయి. సో లైక్స్ మాత్రం తక్కువ వస్తాయి. మనకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉంటారు, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు. 500 బిలో ఫాలోవర్స్ ఉంటారు అండ్ 10K బిలో ఫాలోవర్స్ ఉంటారు. ఇలా మనకు తక్కువ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి మనకు స్పాన్సర్షిప్ వస్తుంది అంటే స్పాన్సర్షిప్ వస్తుంది. సో ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది ఈ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి గాయ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి, చేయకపోండి, బట్ వీడియో పూర్తిగా చూడండి. సో టైం ఉంటే పూర్తిగా చూడండి, టైం లేకుంటే వీడియోని పౌజ్ చేసి తర్వాత చూడండి. వీడియో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో ఎండ్ చూడండి, మీకే యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీకు టైం ఉంటే వీడియో పూర్తిగా చూడండి, టైం లేకుంటే వీడియో పౌజ్ చేసేయండి. తర్వాత టైం దొరికినప్పుడు మీకు సో వీడియో ఫుల్ చూసేయండి అనమాట. మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత లాస్ట్ లో మీకు వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేసి వెళ్ళిపోండి అనమాట. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా మరి స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి గాయ్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్ లో వెళ్ళిపోండి. ప్లే స్టోర్ లో ఎందుకు వెళ్ళిపోమంటున్నా అంటే గాయ్స్, ఇక్కడ మీ ఇన్‌స్టాగ్రామ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది. అక్కడ మీకు అప్డేట్ ఉండదు అనమాట. అప్డేట్ లేకుంటే అప్డేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇక్కడ సర్చ్ బార్ లో వెళ్ళండి. సర్చ్ బార్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా సర్చ్ బార్ లో వెళ్ళండి. సర్చ్ బార్ లో వెళ్ళిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ అని సర్చ్ చేయండి. సో ఇలా సర్చ్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నాకు కూడా అప్డేట్ ఉంది. అప్డేట్ చేసుకోవాలంటే కొద్దిగా టైం అవుతుంది కాబట్టి నేను ఇక్కడ సో ఇక్కడ నుండి ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు, బట్ ఇక్కడ నేను అప్డేట్ చేసుకోవాలి. బట్ మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఓకే, సో ఎలా అనేది చూపిస్తాను. సింపుల్లీ బ్యాక్ వస్తాను. సో మీరు అప్డేట్ లేకుంటే అప్డేట్ చేసుకోండి. ఎందుకోసం అంటే అప్డేట్ చేయకపోతే ఆ పాత వెర్షన్ ఉంటుంది కాబట్టి, సో న్యూ వెర్షన్ రాదు కాబట్టి మీకు పాత వెర్షన్ లో మీకు ఏదైతే ఓల్డేజ్ ఉందో అదే మాత్రం చూపిస్తాయి అనమాట. న్యూ అప్డేట్ వచ్చింది కాబట్టి సో మనకు అండ్ ఇన్‌స్టాగ్రామ్ అనేది అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయ్స్, నేనేం చేస్తాను గాయ్స్, చూడండి ఇన్‌స్టాగ్రామ్ లో వెళ్ళిపోతాను. సో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇది ఎవరికి వచ్చింది అప్డేట్ అంటే గాయ్స్, చూడండి ఇది నాకు కూడా వచ్చిందా లేదా మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. చూడండి గాయ్స్, ఇక్కడ సో ఇక్కడ నేను వేస్తాను గాయ్స్ ఇక్కడ. అండ్ ఇప్పుడు మనకు ప్రొఫైల్ ఉంది. లాస్ట్ డౌన్ లో చూసుకుంటే గాయ్స్ ఇక్కడ సింగిల్ కింద లాస్ట్ లో చూడండి నా ప్రొఫైల్ ఉంది. ఆ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేస్తాను. ప్రొఫైల్ ని సెలెక్ట్ చేస్తే గాయ్స్ చూడండి నా నేమ్ వచ్చేసి గంటోల సన్ని అనమాట. నాకు ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు. నేను చాలా ఇందులో అయితే వర్క్ చేయను. ఎందుకోసం అంటే రీసెంట్లీ నేను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి, ఎన్ని రీల్స్ అప్లోడ్ చేశాను. అంటే ఎక్కువ యాక్టివ్గా లేనమాట. చూడండి ఇక్కడ నుండి చూడండి 1 2 3 4 5 6 7 అప్లోడ్ చేశాను. అంటే రీసెంట్లీ 7 అప్లోడ్ చేశాను. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి అట్లా రీల్ పోస్ట్ చేస్తుంటే సో అది ఎందుకులే అని ఈ మధ్యలో నేను చేస్తానంటే స్పాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను రీల్స్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ రీల్స్కి ఎంత వ్యూస్ వస్తున్నాయి మీకు అది చూపిస్తా చూడండి గాయ్స్. చూడండి సో ఇక్కడ చూపిస్తా. అండ్ చూడండి 14,6 1766 2209 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అనమాట. చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి. నేను ఫ్యాక్ట్స్ గురించి కొన్ని రీల్స్ అయితే తీస్తున్నా. సో చాలా చాలా బాగుంటాయి. సో మీరు ఫాలో చేసుకోకుండా ఈ అకౌంట్ ని ఫాలో చేసుకోండి. త్వరలో అయితే మంచి రీల్స్ అయితే వస్తాయి, మీకు ఉపయోగపడే రీల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ అకౌంట్ కి అయితే ఫాలో చేసుకోండి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ గంటల సన్ అనమాట ఫాలో అయితే చేసుకోండి అనమాట. చూడండి ఇది ఎందుకు చూపించాలంటే గాయ్స్ చూడండి, అండ్ మీకు ఎంత వ్యూస్ వస్తున్నాయి అనేది మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించా. మీకు ఎంత వస్తున్నాయి మీరు అంటే మీ టార్గెట్ ని బట్టి ఉంటాయి అనమాట. సో మీకు ఎక్కువ రావచ్చు అండ్ తక్కువ రావచ్చు అనమాట. అండ్ ఫాలోవర్స్ చూసుకుంటే మీకు చూపించాను కదా లైవ్ ప్రూఫ్. అండ్ 167 పోస్ట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే 328 ఫాలోవర్స్ ఉన్నారనమాట నాకు. సో అంటే మా ఇక్కడ ఎవరైతే ఏరియాస్ ఉన్నారో మా విలేజ్
అందరూ కలిసి నాకు 328 ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. అండ్ 76 నేను ఫాలోయింగ్ ఉన్నానమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే ఇంకేముందంటే సో ఇక్కడ మనకు అండ్ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంటాయి అనమాట. ఎవరైతే కొత్తగా ఉన్నారో ఇన్స్టాగ్రామ్ అయితే అందరికి తెలిసిన విషయమే, ప్రొఫెషనల్ డాష్బోర్డ్ చేసుకోవచ్చు, వాళ్ళకి తెలిసిన విషయమే. సో ఎలా ఎవరికి తెలియకుంటే అండ్ ఇంకా తెలియకుంటే మీకు ఇక్కడ చూపిస్తుంది ఏంటిది అంటే గాయస్ ఇక్కడ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంది చూడండి. దీన్ని మీరు ఇట్లా సో ప్రొఫెషనల్ డాష్బోర్డ్లో చేసుకోండి అనమాట. సో చేసుకోరాకుంటే కొన్ని వీడియోస్ అయితే యూట్యూబ్లో రికమెండ్ చేసినవి ఉన్నాయన్నమాట. అంటే చేసిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఇన్స్టాగ్రామ్ది ఎలా చేసుకోవాలని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే అక్కడ మీకు వీడియోస్ అయితే రికమెండ్ చేస్తాయి. లేదు నా ద్వారా మీకు వీడియో కావాలంటే నేను వీడియో చేయలేదు, సో మీకు వీడియో చేయాలంటే చేస్తాను అనమాట. నాకు కామెంట్ చేస్తే నేను వీడియో చేస్తాను అనమాట. ఓకే, సో ప్రొఫెషనల్ డాష్బోర్డ్ అయితే మీరు చేసుకోండి, ఇలా చేసుకోండి. ఓకే వేసేయండి, అంటే చేసిన తర్వాత ఇట్లా ఓకే వేసేయండి. ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మనకు ప్రొఫెషనల్ డాష్బోర్డ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ ఓవరాల్ మనకు విత్ ఇన్ మనకు 28 డేస్ది కనిపిస్తుంది అనమాట. చూడండి ఫాలోవర్స్, న్యూ ఫాలోవర్స్ చూసుకుంటే 3 ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు అనమాట. అంటే ఒక 7 రీల్స్ అయితే అప్లోడ్ చేశాను అనమాట, ఎక్కువ పోస్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే యువర్ టూల్స్ ఇవన్నీ మంత్లీ రికాబు అండ్ బెస్ట్ ప్రాక్టిక్స్, బ్రాండ్ కంటెంట్, ఇవన్నీ పార్ట్నర్షిప్ యాడ్స్, యాడ్ టూల్స్, యువర్ ఏఐస్, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ ఆడియో. సో ఇప్పుడు మనకు బ్రాండ్ కంటెంట్ కావాలి. ఇక్కడ చూడండి మీకు బ్రాండ్ కంటెంట్ చూపిస్తా చూడండి. సో ఇది బ్రాండ్ కంటెంట్ అనమాట. దీన్ని మీరు ఇట్లా ఓకే చేసుకోవాలి. 1 సెకండ్ ఇట్లా ఓకే చేస్తా చూడండి. అండ్ ఇలా ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మీకు ఎలిజిబుల్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ అనేది ఎలిజిబుల్ అయి ఉండాలి చూడండి. అవునా, గ్రీన్ టిక్ మార్క్ ఉంది చూడండి. అవునా, గ్రీన్ టిక్ మార్క్ ఉంది. ఈ గ్రీన్ టిక్ మార్క్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అనమాట. అండ్ ఎలిజిబుల్ కాకుంటే రెడ్ టిక్ మార్క్ వస్తుంది. ఇట్లా రెడ్ టిక్ మార్క్ వస్తుంది. ఎందుకు, మీరు వేరే వాళ్ళ రీల్స్ కింద అప్లోడ్ చేస్తే రెడ్ టిక్ మార్క్ వస్తుంది. అంటే మీరు సో ఈ బ్రాండ్ కంటెంట్కి మీరు ఎలిజిబుల్ కారు అని మీకు చెప్తుంది అనమాట. సో ఈ గ్రీన్ టిక్ మార్క్ ఉంది కాబట్టి నేను కూడా ఎలిజిబుల్ ఉన్నాను అనమాట. సో రీసెంట్లీ నేను రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నేను కూడా ఎలిజిబుల్ ఉన్నాను అనమాట. సో ఇక్కడ నాకేం వచ్చింది చూడండి గాయస్, ఇక్కడ మనకు రిక్వెస్ట్ 1 సెకండ్ చూపిస్తుంది చూడండి. రిక్వెస్ట్ అప్రూవల్ ఫ్రమ్ బ్రాండ్ పార్ట్నర్షిప్ వచ్చింది చూడండి. సో ఇది నాకు ఎలా వచ్చింది అంటే చూడండి గాయస్ ఇక్కడ అండ్ డిఫరెంట్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏముందంటే ఇక్కడ మనకు డిస్కవర్ ప్రాజెక్ట్ వస్తుంది, నాకు రాలేదు. సో ఎవరికైతే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకి మాత్రం డిస్కవర్ ప్రాజెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఫస్ట్లో నేనేం చెప్పానంటే ఎవరికి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారో తక్కువ ఉంటారో అది మొత్తం చెప్తా. అంటే ఎవరికి మానిటేషన్ వచ్చింది, ఎవరికి మానిటేషన్ రాలేదు అని మొత్తం చెప్తాను మీకు ఈ వీడియోలో. అండ్ ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇంట్రోలో చెప్పాను అనమాట. సో ఈ వీడియో బిగినర్స్ కోసమే స్పెషల్. ఇవి అంటే ఎవరికి తెలియదో వాళ్ళ కోసమే స్పెషల్ వీడియో. ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు డిస్కవర్ ప్రాజెక్ట్ వస్తుంది, నాకు రాలేదు. మీకు వస్తే చూసుకోండి. డిస్కవర్ ప్రాజెక్ట్ కింద వచ్చింది అనుకోండి, ఇక్కడ డైరెక్ట్లీ డిస్కవర్ ప్రాజెక్ట్ వస్తుంది, మీరు చూసుకోండి. సో నాకు రాలేదు చూడండి, నాకు తక్కువ రీల్స్ అప్లోడ్ చేస్తా కాబట్టి నాకు రాలేదు. అండ్ నాకు ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి 500 అబోవ్ ఫాలోవర్స్ ఉంటే మనకు ఇక్కడ డిస్కవర్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది అనమాట. ఓకే, డిస్కవర్ ప్రాజెక్ట్ కనిపించిన తర్వాత మీకు అక్కడ సో కొన్ని కంపెనీస్ మనకు అండ్ రికమెండ్ చేస్తాయి అనమాట. ఆ కంపెనీస్ రికమెండ్ చేస్తాయి కాబట్టి మనం ఆ కంపెనీస్ ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ ఇస్తాయి అనమాట. అంటే మీరు రీల్స్ చేయాలి, ఒక 1 minute రీల్ తీయాలి, అండ్ ఏదైనా బ్యూటీ ఫాలోవర్ గురించి రీల్ తీయాలి, ఏదైనా కానీ ప్రాజెక్ట్ మనకు అక్కడ చెప్తారనమాట. దానికి అక్కడ రెవెన్యూ కూడా యాడ్ చేస్తారనమాట. అంటే ఎంత రెవెన్యూ ఇస్తామా అది వాళ్ళు అక్కడ యాడ్ చేస్తారు కాబట్టి సో దాన్ని బట్టి మీరు సో స్పాన్సర్షిప్ మనం యాడ్ చేయొచ్చు. మనం సో రిక్వెస్ట్ పంపచ్చు అనమాట. వాళ్ళకి రిక్వెస్ట్ పంపితే మనం ఒక లిస్ట్లో ఉంటాం కాబట్టి మనల్ని అనలైజ్ చేస్తారు. మన ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందో దాన్ని అనలైజ్ చేస్తారు. మీకు ఎంత వ్యూస్ వస్తున్నాయి, మీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, డైలీ ఎన్ని రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు, అంటే మీరు ఎన్ని రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు, ఎంత వ్యూస్ వస్తున్నాయి మొత్తం అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత మీకు సో మీకు మానిటేషన్ అప్డేట్ ఉందా లేదా, అంటే స్పాన్సర్షిప్ ఇవ్వాలన్నా వద్దా అనేది సో వాళ్ళు అనలైజ్ చేస్తారు కాబట్టి సో అనలైజ్ చేసి మీకు అంటే ఇప్పుడు సో మీకు క్వశ్చన్ ఉండొచ్చు అన్న, మీకు అంటే 500 ఫాలోవర్స్ కావాలన్నా లేదా తక్కువ ఉండాలన్నా ఎక్కువ ఉండాలన్నా మీకు క్వశ్చన్ ఉండొచ్చు. అంటే మీకైతే రాలేదు, మాకు కూడా రాలేదచ్చు కదా మీరు అనుకోవచ్చు. సో ఎవరికైతే 500 అబోవ్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి నాకైతే రాలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు డిస్కవర్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడనే డిస్కవర్ ప్రాజెక్ట్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ లిస్ట్ వస్తాయి అనమాట. అక్కడ దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళు కంపెనీస్ వస్తాయి అనమాట. ఆ కంపెనీస్ మనం సో వాళ్ళకి మనం నోటిఫికేషన్ పంపించలేదు, అక్కడ మనకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఏదైతే స్పాన్సర్ ఉంటుందో దాని అక్కడ మనకు డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ని మనం అక్కడ చూసుకొని మనం సో ఎంత రెవెన్యూ ఇస్తారా అనేది మొత్తం ఫిల్ ఇస్తారన్నమాట, డీటెయిల్ ఇస్తారు. సో ఆ డీటెయిల్ ఇచ్చిన తర్వాత మనం సో సెలెక్ట్ చేసేసుకోవడం, రిక్వెస్ట్ పంపచ్చు. రిక్వెస్ట్ పంపితే వాళ్ళు మనకు సెలెక్ట్ చేసిన తర్వాత సో మనకు మెయిల్ ద్వారా లేదా అండ్ డిఎన్ చేస్తారు లేదా అండ్ మనకు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తామో అక్కడ మనం బిజినెస్ మెయిల్ ఐడి ఏదైతే ఇస్తామో అక్కడ మనకు మెయిల్ అయితే చేస్తారనమాట. సో అప్పుడు మనం చూసుకొని మెయిల్ ఐడిలో చూసుకొని మనం యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే, సో అట్లా మనకు స్పాన్సర్షిప్ అయితే వస్తారనమాట. సో చాలా మంచి అప్డేట్. అండ్ ఇన్స్టాగ్రామ్ మానిటేషన్ అప్డేట్ అంటే సో ఇప్పుడు మనకు రెవెన్యూ అయితే ఎలా వస్తాయంటే మనకు యాడ్స్ ద్వారా రెవెన్యూ రాదనమాట. సో ఎలా వస్తాయంటే ఏదైతే స్పాన్సర్ డైరెక్ట్లీ వాళ్ళు సో ఎక్కడో వెతకకుండా డైరెక్ట్లీ మనకు డిస్కవర్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చేస్తారనమాట.
సో అక్కడనే మనం సెలెక్ట్ చేసేసుకొని ఎంత రెవెన్యూ ఇవ్వాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీకు ఎంత వ్యూస్ వస్తున్నాయి అండ్ ఎంత ఫాలోవర్స్ ఉన్నారు దాన్ని బట్టి 1 డేలో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అది మనకు చెక్ చేస్తారు, మొత్తం అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి మనకు ఒక స్పాన్సర్ ఇస్తారు అనమాట. ఆ స్పాన్సర్ మనం చేయొచ్చు. సో అట్లా చేసిన తర్వాత మనం యూట్యూబ్ ద్వారా మనకు అండ్ యాడ్స్ ద్వారా రెవెన్యూ వస్తుంది. అండ్ ఇప్పుడు మనకు ఏదైతే స్పాన్సర్ చేస్తామో దాని ద్వారా మనకు రెవెన్యూ వస్తుంది అనమాట. సో ఇది మానిటైజేషన్ అప్డేట్ అనమాట. చాలా మంచి అప్డేట్. మీరు తొందరగా ఫాలోవర్స్ పెంచుకోండి. ఫాలోవర్స్ పెంచుకున్న తర్వాత అండ్ మీరు డైలీ రీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉండండి అండ్ స్టోరీ కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. అంటే మీకు నచ్చినలాగా స్టోరీ కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. సో అప్పుడు మీకు ఆ డిస్కవర్ ప్రాజెక్ట్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ బ్రాండ్ కంటెంట్ దగ్గర డిస్కవర్ ప్రాజెక్ట్ అయితే వస్తాయన్నమాట. ఓకే, సో ఇది మానిటైజేషన్ అప్డేట్. ఎలా అనిపించింది ఇప్పుడు మీకు లైక్ చేసుకోండి. సో ఇంతవరకు వీడియో చూస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకొక వీడియో ఎలాంటిది కావాలో నాకు కామెంట్ కూడా చేయండి. సో ఈ వీడియోకి ఎంత రేటింగ్ ఇస్తారో సో ఫీడ్బ్యాక్ తెలియజేయండి ప్రేమతో. సో ఖచ్చితంగా లైక్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ జై హింద్ అండ్ జై శ్రీరామ్.